మనం లేచి స్టార్టింగే మొదలెడతాం. ఇంకా ఇక్కడ కూర్చున్నాడు ఇంకా వెళ్ళకపోతే ఎలాగా ఏది సంగతి ఏది మనం ఏది పరిస్థితి అంటాం కట్టుకోడమ్మా. నువ్వు మానేస్తే అతను మానేస్తాడమ్మా. అలా కాదు, నువ్వు మానేస్తే ముందు అలా కాదు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ రెండోది ఏంటంటే అమ్మా, అత్తమామలు తల్లిదండ్రులు చూసుకోవాలి తల్లి. రెండో నియమం ఎంతమంది చూసుకుంటారమ్మా? బాగుందమ్మా, కొంతమంది ఎక్కువగా ఉన్నారు. అంటే ఇక అత్తగారు ఇంకా పంపకాల్లో రాలేదేమో. అత్తగారు అంతమంది ఉన్నారనుకోండి, పంపకాలు చేసిన తర్వాత చూడాలమ్మా. ముందుగా ఇద్దరుగా పంపకాలు చేస్తారు కదా. రెండో నియమం అమ్మ. అమ్మ మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, మీలో చైతన్యం వచ్చి మీరు కొద్దిగా మారారంటే కుటుంబ వ్యవస్థ అంతా మారిపోతాను. ఎందువల్లంటే మీ వయసులో చిన్న వయసులే, ఈ వయసులో మార్పుకుంటూ వెళ్ళారనుకోండి, మీ పిల్లలకి చెప్పగలుగుతారు, లేకపోతే మీకు వచ్చి కోళ్ళకి చెప్పగలుగుతారు. మొత్తం మారుతుంది వ్యవస్థ. అప్పుడేనమ్మా. మూడో నియమం ఏంటంటే, అన్నము రామచంద్ర అని ఎవరన్నా వచ్చారనుకోండి, అంటే ఇప్పుడు రావట్లేదు అనుకోండి, కానీ స్వామి వస్తారమ్మా. ఈ వ్రతం చేసిన నుంచి కంపల్సరీ పేరు ఒక్కసారి వస్తారు ఆయన. ఎందువల్లంటే అన్నము రామచంద్ర అని ఎవరన్నా వచ్చారనుకోండి, కరెక్ట్గా ఆ టైంలో ఎలా ఉంటుంది అనుకున్నారు? కరెక్ట్గా మనకే సరిపోతాం. ఆహారం మనకు సరిపోయినంత ఉంటుంది. కరెక్ట్గా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు మనం ఏం చేస్తామమ్మా? ఏం పెడతారమ్మా? మర్చిందా బాగా మాట్లాడుతుంది కాబట్టి ఆ పక్కన చూసుకోమ్మా అంటారండి. అర్థమైందమ్మా? పక్కకి అన్నీ చూపించేస్తాడు, ఎందుకంటే మళ్ళీ వండుకోలేం కాబట్టి ఆ వచ్చినప్పుడు పరీక్షా సమయం మనకి ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే మనం ఆ రోజు పస్తుందన్నా సరే వాళ్ళకి ఆహారం పెట్టగలగాలి. 3 నియమాలు వేయమ్మా. 4వ నియమం ఏంటనుకున్నారు? మీరు తయారు చేసుకున్న ప్రసాదం ప్రతిరోజు తయారు చేసుకుంటున్నారు కదా నారాయణ మంత్రంతో. ఆ ప్రసాదాన్ని లోపల ఆకలేస్తుంటుందమ్మా. ఇప్పుడు వేస్తుంది కొద్ది కొద్దిగా జనాలు. ఇప్పుడు స్టార్ట్ అయింది, కొంచెం సేపటికి తగ్గిపోతుందండి, మంచి ప్రసాదం పెట్టాలి కదా. అయితే లోపల ఆహారం ఉంటుంది కదమ్మా, ఆకలేస్తుంటుంది కదా, అదే భగవత్ స్వరూపం అమ్మ. అదే ఆహారాన్ని పతనం చేసి శుభ్రంగా చేసిన తర్వాత రక్తంలో శక్తిని ప్రసారం చేసే స్వామి. అది కరెక్ట్గా అరుగుదలకు రాలేదనుకోండి, మీరు బంగారం తిన్నా ఎన్ని తిన్నా సరే ఉపయోగం ఉండదమ్మా. అందువల్ల ఏంటంటే స్వామి ఆ రూపంలో మనకి ఆహారం పెట్టి తల్లి అంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దుమాన ఉపాసన చేస్తారమ్మా. పొద్దున్న స్టార్ట్ చేస్తారు, సాయంకాలం పెసరట్టు ఉప్మా లేకపోతే దోశ లేకపోతే ఏదో ఏం తయారు చేసుకుని పొద్దున్న సాయంకాలం ఒక ఆలోచిస్తూ ఉంటారమ్మా. పొద్దున నానబెడతారు, 3 అయింది, ఇప్పుడు లేదైపోతుంది, మళ్ళీ 6 రోజులు తినాలి కదా అని 3 గంటలకే శుభ్రంగా రుద్దేసుకొని సెట్ చేసుకొని 6 గంటలకి ఎప్పుడు తిందామన్న టైంలో చూస్తుంటారమ్మా. అది ఉపవాసం కాదు తల్లి. ఉపవాసం అంటే ఏంటంటే నిరంతరం మంత్రజపం చేయడం తల్లి. ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమస్వాయ కానీ, ఓం శ్రీమాత్రే నమ కానీ, ఏదో మంత్రం, అది ఉపవాసం. అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, భగవంతుడి దగ్గరగా ఉండడం ఏంటంటే మంత్రం జపం చేయడమే భగవంతుడి దగ్గరగా ఉన్నట్లు లెక్కమ్మ. కాబట్టి మీరు కడుపు మార్చేసుకొని లోపల భగవంతుని నిలిపించి ఉపవాసం చేసేసి ఏదో చేసేయండి. ఎందువల్లంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకొకరిలో బీపీలో రావులు కూడా చెప్తామమ్మా. టిఫిన్ చేసేసి తర్వాత స్నానం చేసి రండి అని చెప్తాం, ఇబ్బంది లేకుండా. అది విషయం. నెక్స్ట్ ఏంటమ్మా, 4 నియమాలు అయ్యాయి కదా. 5వ నియమం అమ్మా, మురుగు పొరుగు వారితో గొడవల్లో ఎవరున్నారమ్మా? మురుగు పొరుగు వారితో గొడవ పాపడినమ్మ. కొంతమంది పాపలు వస్తాయి, మనం ఏం చేయలేము. నేను గురుగారండి రెడీ చెప్తున్నారు, మాకు అసలు ఎప్పుడు చేయలేరు. ఆదర్శంగా తీసుకొని మిగతా తయారవుతారమ్మా. దానికోసం ఉంటుంది, దానికోసం చేసి చూస్తానమ్మా. ఎందుకంటే మీరు ఏమని అనుకోండి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారంటే ఆ మార్పు అనేది తప్పనిసరిగా రావాలి. కాకపోతే నేను ఊరుకోనమ్మా. మీరు ఏమని అనుకోండి, నాకు అనవసరం. ఎందుకంటే నాదంటే ఒక పద్ధతి ఉంటుంది. స్వామి చెప్పింది దీని నిర్ణయం అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు మెరుగుపడి వాళ్ళతో గొడవలు లేని వాళ్ళు. నెక్స్ట్ 6వ నియమం అమ్మా, మహాలక్ష్మిలా తయారవ్వాలమ్మా. మనం ఇక్కడ బాగానే ఉన్నామమ్మా, ఇంటికి ఎప్పుడు వేరేగా కనపడతాం.
అప్పుడు 41 రోజు కూడా మహాలక్ష్మిలా ఉండాలి తల్లి. అంటే మహాలక్ష్మిలా ఉండాలంటే వస్తువులన్నీ వేసుకుని ఉండడం కాదమ్మా, ఉన్నంతలో మహాలక్ష్మిలా ఉండాలి తల్లి. అర్థమైందమ్మా? ఈ 6 నియమాలు పాటించండి. కుదరకపోతే 2 నియమాలే పాటించండి. ఇంకా కుదరకపోతే 1 నియమమే పాటించండి. అన్నం ఉడికేటప్పుడే నారాయణ చెప్పుకోండి, లేకపోతే కొన్నాళ్ళకి మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది ఏంటంటే కొంచెం దూరం ప్రయాణం చేస్తే కానీ తెలియదమ్మా. ఈ గుడి ఇక్కడికి రావడానికి 13 సంవత్సరాలు పెట్టిందమ్మా. ఇప్పటికి ఎంతమంది వచ్చి కూర్చోవడానికి ఇంత చేయడానికి 13 సంవత్సరాలు పెట్టిందండి. 13 సంవత్సరాలు అయితే ఆ విగ్రహం పెట్టి. కానీ ఫస్ట్ నుండి సెకండ్ నుండి అందరూ కూడా ఫస్ట్ ఒక నుండి మొదలైందమ్మా. ఎంతమందికి చెట్టు నేను వస్తుంది మీ అందరికీ చక్కగా. ఒక చిన్న మొక్క వేసాం, ఆ మొక్క మహావృక్షం అయింది. ఆ మహావృక్షం నేలలో మనందరూ తయారు చేస్తున్నాం. ఇప్పుడు 13 సంవత్సరాలు అయిందండి. కాబట్టి వెంటనే ఏ మాటలు వచ్చేవమ్మా, వెంటనే వచ్చేసి ఎప్పుడు కూడా నిలబడమ్మా. రాత్రి కోటేశ్వరుడు అయిపోతాడమ్మా. 5 రోజు 6 రోజు మెలికకారుడు అయిపోతాడు. అది ఎప్పుడు స్థిరం కాదు. మనం జాగ్రత్తగా దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ వెళ్తే అప్పుడు మార్పు వస్తే అది కరెక్ట్గా ఉంటుంది, నిలబడుతుంది. దాని విలువ తెలుస్తుందమ్మా. ఇప్పుడున్న పిల్లలు ఏం చేస్తామంటే వాళ్ళ కష్ట విలువ తెలియకుండా పెంచుతున్నామమ్మా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారమ్మో తెలుసు కదా మన అందరికీ. ఎందుకంటే కష్ట విలువ తెలియదు. ఇప్పుడు బంధువులు కూడా తెలియదు.